బెల్లం ఉన్న చోటే ఈగలు వాల్తాయి. పదవులున్న చోటే రాజకీయ నాయకులు గుంపులుగా గుమ్మిగూడతారు. ఓడిపోయిన పార్టీ నుంచి గెలిచిన పార్టీలోకి వెళ్లే జంపు జిలానీలు భారీ సంఖ్యలోనే ఉంటారు. పోతూ పోతూ పాత పార్టీ మీద టన్నుల కొద్దీ బురద జల్లి వెళ్తారు. ఏపీ రాజకీయాల్లో కూడా అదే జరిగింది. వైసీపీ ఓడిపోయిందే తడవుగా కొందరు అసంతృప్తి పరులు, అసమ్మతివాదులు పక్కచూపులు చూశారు. జగన్ రెడ్డిని అనకూడని మాటలన్నారు. పరిగెత్తుకుంటూ అధికార కూటమి పార్టీల్లో చేరారు. కొందరేమో రెంటికి చెడ్డ రేవల్లలా తయారయ్యారు. వెళ్లిన వాళ్ళంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. రాజకీయ జీవితంలో చెయ్యకూడని తప్పు చేశామంటూ ఆవేదన చెందుతున్నారు. వైసీపీ నుంచి 4 రాజ్యసభ సభ్యులు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలు, మరికొందరు నేతలు వెళ్లిపోయారు. అందులో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఒకరిద్దరు వెళ్లిపోతే ఎన్నికల తర్వాత చాలా మంది వెళ్లిపోయారు. జగన్ కు చాలా క్లోజ్ సర్కిల్లో ఉంటూ 5 ఏళ్ల పాటు ఫుల్ గా ఎంజాయ్ చేసిన వాళ్లే ముందుగా వెళ్లిపోయారు. ఏ పదవి లేకుండా జగన్ మనుషులుగా, వీర విధేయులుగా ఉన్న వాళ్ళు ఇంకా పార్టీలోనే ఉన్నారు. వెళ్లిపోయిన వారిలో 2-3కి తప్పు చేశామన్న ఫీలింగ్ పెరిగిపోతోంది. వైసీపీలో ఉంటేనే బాగుండేదన్న ఆలోచన ఇప్పుడొస్తోంది. వైసీపీ ఓడిపోయిన వెంటనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లిపోయారు. జనసేనలో చేరారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాలినేని అనుకున్న పనులన్నీ చేసుకున్నారు. తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి తప్పితే బాలినేని అన్ని విధాలుగా ఎంజాయ్ చేశారు. జనసేనలో చేరితే పవన్ కళ్యాణ్ తనను ఆదరిస్తారని బాలినేని శ్రీనివాసరెడ్డి ఎదురు చూశారు. తనకు క్యాబినెట్ పదవితో పాటు ఎమ్మెల్సీ ఇప్పిస్తారని బాలినేని ఆశించారు. పవన్ కళ్యాణ్ ఆయన చేర్చుకొని వదిలేశారు. రానివ్వడమే గొప్ప అన్నట్లుగా జనసేన బాడీ లాంగ్వేజ్ ఉంది. దాంతో బాలినేని ఇప్పుడు లోలోన మదన పడుతూ తన అనుచరుల దగ్గర వాపోతున్నారు. ఇంతటి దుస్థితిలోకి వెళ్లిపోతామని ఆయన అనుకోలేదట. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి తాను పార్టీలో ఉంటూ జగన్ విధేయుడిగా కొనసాగినప్పటికీ మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో ఉండేది. అందుకే ఓడిపోయిన వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్లి జనసేనలో చేరారు. ఏదైనా నామినేటెడ్ పదవి దక్కుతుందని ఎదురు చూశారు. జనసేనలో మాత్రం ఆయనకు ఎలాంటి పదవి రాలేదు. ఇన్ని రోజులైనా తనకు ఎలాంటి పిలుపు రావటం లేదని ఉదయభాను టెన్షన్ పడిపోతున్నారట. వైసీపీలో ఉంటే అప్పుడప్పుడు జగన్ పక్కన నిల్చునే అవకాశం వచ్చేదని ఉదయభాను అంటున్నారట. ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందని ఆయన ఆగ్రహంలో ఉన్నారట. ఏం చేస్తారు పాపం. వాళ్ళిద్దరి కంటే విజయసాయిరెడ్డి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. బీజేపీలో చేరేందుకు వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయి ఇప్పుడు దిక్కు మొక్కు లేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. బీజేపీలో చేర్పిస్తామని చెప్పిన కొందరు టీడీపీ నేతలు ఆయనకు మొహం చాటేశారు. దాంతో తన రాజకీయ రిటైర్మెంట్ ఫైనల్ అయిపోయిందని విజయసాయి బాధపడుతున్నారు. జగన్ ను అనకూడని మాటలన్న విజయసాయి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్లలేని దుస్థితిలో ఉన్నారు. ఏం చేయాలో ఆయనకు పాలుపోవటం లేదు. వైసీపీలో నెంబర్ 2గా ఉన్న తనకు ఈ గతి పట్టిందేంటని ఆయన బాధపడుతున్నారు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందన్న సామెత రాజకీయాలకు అతికినట్లు సరిపోతుంది. కొంతమంది వెళ్లిపోయినా దూకుడుగా రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు బయట నుంచి కొందరు వచ్చి చేరుతున్నారు. కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎంపీ సుగవాసి పాలకొండరాయుడు కుమారుడైన బాలసుబ్రహ్మణ్యం 4 దశాబ్దాలుగా టీడీపీలోనే ఉన్నారు. రాయచోటి జెడ్పీటీసీ సభ్యునిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. టీడీపీలో అవమానాలు భరించలేక బయటకు వస్తున్నామని, వైసీపీ బలోపేతానికి పనిచేస్తామని బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ అంటోంది. జగన్ కు పెరుగుతోన్న ఆదరణకు ఇదో నిదర్శనంగా నిలుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.